చేస్తున్నాం అలానే రైతులు అంటే ఫార్మర్స్ ఇక్కడ కూడా మెత్తగానే వస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా. నేను మీ తనుజ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూసారా మేమేం చేస్తున్నాము? గడ్డి పీకడానికి వచ్చామండి పొలానికి. ఆకాశం ఎలా ఉందో మీకు ఒక చిన్న క్లిప్స్ పెట్టాను, చూసారు కదా. చాలా బాగా వచ్చింది ఫోటో తీస్తే, అందుకని చెప్పేసి ఆ క్లిప్స్ కూడా మీరు చూస్తారని యాడ్ చేశాను. చూడండి, మా నాన్న మమ్మల్ని పొలానికి తీసుకొచ్చి మా చేత గడ్డి పీకిస్తున్నారు. ఇదంతా కేవలం లాక్డౌన్ వల్ల అనమాట. అండ్ మాకేం ఇది బాధగా ఏం లేదు. అప్పుడప్పుడు మేము ఇలా ఊరికొచ్చినప్పుడు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే మా నాన్నకి హెల్ప్ చేస్తాము. ఎందుకంటే మా నాన్నకి మేమే అబ్బాయిలం అనమాట, నేను మా చెల్లి. మా నాన్నకి ఇలాంటి పనుల్లో హెల్ప్ చేయడం మాకు అలవాటే. కాకపోతే ఈ మధ్య సిటీల్లో ఉండడం మొదలైన దగ్గర నుంచి చాలా తక్కువ టైం ఇక్కడికి వస్తున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదిగో చూడండి, ఒళ్ళు వంచి ఇలా పని చేసామన్నమాట. ఈ కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. చిన్నప్పుడు చాలాసార్లు రెగ్యులర్గా ఏదో ఒక పని కోసం వస్తూ ఉండేవాళ్ళం, లేదంటే మా యాంగ్జైటీ కోసం చేస్తామనే యాంగ్జైటీతో అయినా వస్తూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు నాన్నకి హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇలా అనమాట. ఏంటి ఇక్కడ తాటి ముంజలు అని రాశారని చూస్తున్నారా? అవునండి, ఇప్పుడు ఇది తాటి ముంజల సీజన్ కదా. మేము ఇలా పొలంలో గడ్డి బిక్కుతూ ఉంటే మా కజిన్స్ ఏం చేశారంటే, అవే పొలాల్లో తాటికాయ చెట్లు ఉంటాయి కదండి, వాటి నుంచి తాటి ముంజల్ని కోసుకొని వచ్చి మా కోసం ఇలా నీట్గా తాటికాయలంతా కట్ చేసి ముంజల్ని తీసి ఇచ్చారనమాట. చూడండి ఎలా తీస్తున్నారో. నాకు తెలిసి మీరు కూడా మాలాగా విలేజ్లో లాక్ అయిపోయి ఉండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ మిస్ అయిపోతున్నా అని ఎవరైనా ఫీల్ అవుతున్నా కూడా నాకు కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళం, ఎందుకంటే ఎప్పుడు విలేజ్లోనే ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు సిటీకి వెళ్ళి వచ్చి ఎప్పుడో వస్తూ ఉండేవాళ్ళం, తినడానికి అంత అవ్వట్లేదు. బట్ ఈ ఇయర్ మాత్రం బాగా కుదిరింది. చాలా తాటి ముంజలు తెప్పించుకొని తిన్నాము. అలానే ఈతకాయలు కూడా తెచ్చిపెట్టారు. విలేజ్లో ఉంటే అవేనండి సీజనల్ ఫ్రూట్స్. ఇలా పొలాల్లో దొరికే ఈ ఫ్రూట్స్ తినటంలో ఉండే మజాయే వేరనుకోండి, చాలా బాగుంటుంది. ఏంటి వీళ్ళు కూడా తాటి ముంజలు పట్టుకొని ఏదో చేసేస్తున్నారు అని చూస్తున్నారా? అవును, మేమేం చేసామంటే అంత ముదురుకాయలు కట్ చేయడం మా వల్ల అయితే అవ్వదని చెప్పేసి మేము ఇదిగో లేతగా ఉండే ముంజల గెల తెప్పించుకొని వాటిని ఊడతీసి కట్ చేసి ఏం చేసామో తెలుసా? ఐస్ క్రీమ్ చేసామన్నమాట. అండ్ మీకు ఈ ఐస్ క్రీమ్ రెసిపీ కావాలనుకుంటే సండే మార్నింగ్ నేను పెట్టే వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మార్నింగ్ 8 o'clock ఆ టైంలో నేను ఈ తాటి ముంజల ఐస్ క్రీమ్ రెసిపీని మీకోసం పోస్ట్ చేయబోతున్నాను. అండ్ చూడండి, సండే అంటే ఎప్పుడూ కాదండి, ఇప్పుడు వచ్చే సండే 24th అనమాట. ఓకే, చూడండి మా చెల్లి ఎలా కట్ చేస్తుందో. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా? ముంజలు చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? ఓకే, నేనైతే ఇప్పుడు మీకు పోస్ట్ చేయలేనండి. బట్ మీకు దొరికితే అవైలబుల్లో ఉంటే మీరు తెచ్చుకొని ఇలా ట్రై చేయండి. చూడండి, ఫైనల్లీ ఇవి తీసి అది మొత్తం గ్రేవీ అంతా తీసేసి మేము వాటితో ఐస్ క్రీమ్ చేసాం అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగనే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.